నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారికి 2024వ సంవత్సరం జనవరి నెలలో మెరుపు వేగంతో అదృష్టం వీరి తలుపు తట్టనుంది. మరి వీరికి ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి? శుభ ఫలితాలు పొందడానికి ఈ సమయంలో వీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? అనే విషయాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ముందుగా ఈ 2024వ సంవత్సరం జనవరి నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెలలో మేషరాశిలో గురువు, అలాగే కన్యరాశిలో కేతువు యొక్క సంచారం, అలాగే వృశ్చిక రాశిలో శుక్రుడు మరియు బుధుడు సంచరిస్తున్నారు. ధనుసు రాశిలో రవి మరియు కుజుడు సంచరిస్తున్నారు. మకర రాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో శుక్రుడు మరియు బుధుడు జన్మరాశిలో సంచరిస్తున్న కారణంగా వీరికి ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే ఈ రాశి వారికి వారి గ్రహాల యొక్క సంచారం కారణంగా ఈ సమయంలో ఆర్థిక పరంగా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. కానీ కుటుంబ పరంగా సమస్యలు, అలాగే వృత్తిపరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గృహయోగం మరియు వాహన యోగం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారు ఎవరికి తెలియకుండా కొన్ని ఆస్తులను కూడా ఈ సమయంలోనే కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి గల ఉద్యోగులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి గల రాజకీయ నాయకులకు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో వారి వ్యాపారాలకు కావాల్సిన లోన్స్ కూడా బ్యాంకు నుండి లభిస్తాయి. అలాగే ఈ రాశి గల కళాకారులు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు. అంతేకాకుండా వృశ్చిక రాశి గల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వస్తాయి. వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఉన్న అన్ని సమస్యలు పోయి మంచి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకపోతే మీరు వ్యాపారం చేసే వ్యక్తితో మీకు గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి గల వారు ఈ నెలలో పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా వెళ్తారు. అలాగే వివాహాది శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఈ జనవరి నెలలో మరిన్ని శుభాలు పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారు ఈ జనవరి నెలలో ప్రతిరోజు గణపతిని పూజించడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయడం ద్వారా మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో 2024వ సంవత్సరం జనవరి నెలలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.